రామగుండం ప్రాంతాన్ని ఎడ్యుకేషనల్ హబ్గా మార్చేందుకు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కృషి చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్, ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి అన్నారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ రామగుండంలో నర్సింగ్ కళాశాలకు 26 కోట్లు మంజూరు చేయించడం, 60 సీట్లతో అనుమతి లభించడం పట్ల కాంగ్రెస్ పార్టీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక చౌరస్తాలో రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామగుండం ప్రాంతం అభివృద్ధి లక్ష్యంగా, ప్రజా శ్రేయస్సుని లక్ష్యంగా నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్న ఎమ్మెల్యేపై ప్రతిపక్షాలు బురద జల్లే ప్రయత్నం మానుకోవాలన్నారు. మా ప్రభుత్వంలో ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసి తద్వారా ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. అంతేకాకుండా రామగుండం ప్రాంతానికి 100 కోట్ల నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి సహకారంతో మంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సహకారంతో మరి మా దశ అన్నిటికీ మూల కారణమైనటువంటి శ్రీధర్ గారి సహకారంతో మరి రామగుండం ముందు బిడ్డ మన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి దాదాపుగా రోజుకు 24 గంటలుంటే 18 గంటలు శ్రమిస్తూ ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ హైదరాబాద్ పోతే సెక్రటరీలో నిత్యం అభివృద్ధి కోసమే కష్టపడుతున్న మక్కాన్ సింగ్ పై బీఆర్ఎస్ నాయకులు బురదలే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు సోదరుడు చెప్పినట్టు మొన్న ఒక దీక్ష చేశారు. ఆ దీక్షలో ఎవడైనా పాల్గొన్నాడా? చిరు వ్యాపారం ఎవరికైనా నష్టమైందా? ఇబ్బంది కాలే. మొన్న ఒక సోదరుని మాట్లాడుతుంది, శ్వేతపత్రం రిలీజ్ చేస్తాడట, రమ్మని చెప్పి చౌరస్తకు మేము కూడా వస్తాం, రమ్మని చెప్పండి. గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు రామగుండం నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్న తరుణంలో ఈరోజు జీవో రావడం జరిగింది ఒక నర్సింగ్ కళాశాలకు. ఈరోజు తరగతులు ప్రారంభించడం, ఎవడైతే నోర్లు తెరిచి అబద్ధాల ప్రచారం చేస్తూ ఉన్నారో ఇక్కడికి ఏమీ రాలేదనేందుకు దానికి ఈరోజు జీవో కాపీ కూడా నర్సింగ్ కాలేజీకి రిలీజ్ అయ్యి ఈరోజు దానికి సంబంధించిన పత్రాలు చూపిస్తూ ఉన్నాం. ఈరోజు రామగుండంలో నర్సింగ్ కళాశాల ప్రారంభమైంది. ఇది ఒక్కటే కాకుండా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న కేసీఆర్ గారి ప్రభుత్వం KG to PG ఉచిత విద్య ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు అలాంటిది ఎక్కడ ప్రారంభం కాలే. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఇవ్వాలని చెప్పడంతో మొట్టమొదటిసారిగా రామగుండం నియోజకవర్గంలో కూడా ఇంటిగ్రేటెడ్ మల్టీ స్కూల్ స్టార్ట్ చేసేందుకు ఈరోజు ప్రభుత్వం జీవో తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించిన కాపీ కూడా ఇక్కడ మేము చూపిస్తూ ఉన్నాం. ఎవరైతే నోర్లు తెరిచి అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ పార్టీని బదనాం చేద్దామని చెప్పి చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ రాజ్ ఠాకూర్ గారి తరఫున హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే పరిశీలన చేసుకోండి అని చెప్తా ఉన్నాం. ఈరోజు ఇదొక్కటే కాకుండా 1000 కోట్ల రూపాయలు రామగుండం చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఈరోజు 1x800 రామగుండానికి తీసుకొచ్చి దాదాపుగా 8500 కోట్ల రూపాయలతోటి ఇక్కడ పవర్ ప్రాజెక్టు ప్రారంభిస్తే ఆ ప్రాజెక్టు తోటి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 20 నుంచి 30 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే పరిస్థితి ఉన్నది. అదొక్కటే కాకుండా కేసీఆర్ గారి ప్రభుత్వం మాకొద్దు ఈ ప్రాజెక్టును వదిలిపెట్టిపోతే ఈరోజు 3x800 ఏదైతే 2400 మెగావాట్లు 2400 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు రామగుండం ప్రజలకు కరెంట్ అవసరం లేకున్నా ఇక్కడ ఉత్పత్తి చేసి ఇతర ప్రాంతాలకు అమ్మడం వలన ఇక్కడ పవర్ ప్రాజెక్టు నెలకొల్పితే దాదాపుగా 40,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయని చెప్పేసి ఈరోజు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉన్నదో ఒక గొప్ప నిర్ణయంతో ఈరోజు ఇన్ని వేల కోట్ల ప్రాజెక్టు కూడా రావడం జరిగింది. ఇదంతా కూడా తన చిత్తశుద్ధితోటి రామగుండానికి పూర్వ వైభవం తీసుకురావాలి, 5 లక్షల జనాభా ఈ ప్రాంతంలో మళ్ళీ ఉండాలి, ఈ ప్రాంతం అంతా కూడా కలకలలాడాలి, పచ్చగా వర్ధిల్లాలనే సంకల్పంతో ఈరోజు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ముందుకెళ్తా ఉన్నారు. దీనికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే హాస్పిటల్ శాంక్షన్ చేసిన గౌరవ దామోదర రాజనరసింహ గారికి, అలాగే ఇవన్నిటికీ ముందుండి
నేనున్నా అని చెప్పేసి ముందుకు వెళ్తూ నా రామగుండం పారిశ్రామిక ప్రాంతం అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో గౌరవ శ్రీధర్ బాబు గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని వీళ్ళందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఇన్ని నిధులను తీసుకొస్తా ఉన్నాడు. ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, టీపీసీసీ సెక్రటరీ కాల్వలింగస్వామి, దీటి బాలరాజ్, ఎండి ముస్తఫా, దొంత శ్రీనివాస్, పొన్నం లక్ష్మణ్ గౌడ్, బాలరాజ్ కుమార్, అడ్డాల రామస్వామి, పాతపల్లి ఎల్లయ్య, నాయిని ఓధేలు, బొమ్మక రాజేష్, కొప్పుల శంకర్, గట్ల రమేష్, టి యుగంధర్, ధూళికట్ట సతీష్, సింహాచలం, కౌటం సతీష్, దాసరి విజయ్, ఫజల్ బేగ్, కుడుదల శివ, దాసరి సాంబమూర్తి, గుంపుల తిరుపతి, ఆడెపు రవి, అనుమ సత్యనారాయణ, మోహిత్ సన్ని, చెరుకు బుచ్చిరెడ్డి, డీసెంట్ శ్రీనివాస్, అల్లి శంకర్, మీసాల తిరుపతి, శ్రీనివాస్ రెడ్డి, బంటి రాము, దొంతుల కిరణ్, మారుపాక శంకర్, మహంకాళి అంజయ్య, నజీముద్దీన్, పెంచాల తిరుపతి, పొగాకుల కొమరయ్య, ఈదునూరి మల్లేష్, మేకల పోసం, ఓర్సు అనిల్, మాలెం మధు, ఎర్ర మధు, గడ్డం శ్రీను, జనగామ శివ, చొపరి శ్రీనివాస్, వంశీ, నంది వెంకటేష్, ఇండ్ల ఓదేలు, పీక అరుణ, సాగర్, రామ్టింకి శ్రీనివాస్, గపూర్, గౌస్, బోడకుంట రజిత, వెంగళ పద్మ, బాబుమయ్య, శ్రీనివాస్ రెడ్డి, బూల్ర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.